మోకాళ్ళు నొప్పులు అంటారు ఈ కాలంలో ప్రతి ఒక్కరికి. మోకాళ్ళ నొప్పులు వచ్చే ఎన్నో రకాల ఆయిల్ అంటారు, ఆయుర్వేదం మాత్రలు అంటారు, హోమియోపతులు అంటారు, యునానిక్ మందులు అంటారు, మోకాళ్ళ నొప్పులు గుజ్జు వచ్చాయంటారు అని మన ఇండియాలో ప్రపంచంలో అనేక రకాల మందులు మోకాళ్ళ నొప్పులకు వచ్చినాయి తీసుకోండి అని టీవీలలో చెప్తుంటారు, చెల్లుల్లో వచ్చంటాయి. మోకాళ్ళ నొప్పులు మాయము అంటారు. అదంతా ఒత్త డూపండి. ఇప్పుడు తినే ఆహార పదార్థాల వల్ల ప్రతి ఒక్కటి మందులతో కొట్టే వల్ల కలుషితమై ఉండిన వల్ల మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోయి మనుషులంతా జనాభంతా నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, మోకాళ్ళ నొప్పులకు చికిత్స ఓన్లీ ఆపరేషన్ మాత్రమే. 60-70 ఏళ్ళ తర్వాత ఓన్లీ ఆపరేషన్ మాత్రమే చేయించుకోవాలి. వేరే మందులు ఏ పని చేయలేదు. ఇంగ్లీష్ మొదలమా అప్పటికప్పటికి ఆ రోజు పెయిన్ కిల్లర్స్ పనిచేస్తాయి. అవి తినకూడదు, ఎల్లకాలము ఎప్పటికి తినకూడదు. అందుకు కాబట్టి మోకాళ్ళ నొప్పులకు ట్రీట్మెంట్ ఓన్లీ ఆపరేషన్ మాత్రమే. ఇంకా మోసపోకండి జనం అంతా. ఆయుర్వేదం టాబ్లెట్స్ ఉన్నాయి, ఈ నొప్పులు పోతాయి అని ప్రజలు నమ్మించి దేశంలో ఎంతమందో ఇట్లా ప్రజలు టాబ్లెట్స్ ఇస్తున్నారు. లేదు, మోకాళ్ళ నొప్పులకు నాకు తెలిసి నేను వాడినా, డబ్బులు పోగొట్టుకునే 2 రకాల ఆయిల్ వాడినా, టాబ్లెట్స్ వాడినా, ఏం పని చేయలేదండి. వేస్ట్. నమ్మకండి టాబ్లెట్స్ను కానీ ఆయుర్వేద ఆయిల్ కానీ ఇవన్నీ ఏ పని చేయలేదండి. మన తినే ఆహార పదార్థాల వల్లే వచ్చింది. ఓన్లీ దీని ట్రీట్మెంట్ ఏది తెలుసా? ఏది మాకు దీనికి ఓన్లీ ట్రీట్మెంట్ ఆపరేషనే. ఆపరేషన్ చేస్తే ఒక 20 ఏళ్ళ పాటు కీళ్ళలో ఆపరేషన్ చేస్తారు 2 మోకాళ్ళకు. ఆపరేషన్ చేస్తే ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు నొప్పులు లేకుండా బాగుంటాయి. అదొక్కటే ట్రీట్మెంట్ అండి. ప్రజలంతా దీన్ని గమనించగలరు. ఏ మోకాళ్ళ నొప్పులకు ఏ మందులు పనిచేయవు. మోకాళ్ళ నొప్పులు వచ్చినాక 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయినాక ఏ మందులు తాత్కాలికం మాత్రమే, పెయిన్ కిల్లర్స్ అయితే. వేరేటి ఏ ఆయుర్వేదం కానీ ఏ పని చేయడం లేదండి. పని చేసి నొప్పులు పోయినాయని ఇక్కడ మన ప్రపంచంలో ఏ మానవుడు నాకు నొప్పులు పోయినాయి, నేను ఆయుర్వేదం మాత్రలు తింటే పోయినాయి అని ఎవడు ఇంతవరకు నాకు ఆ జాడే లేదన్నమాట. అందుకే ప్రజలు నమ్మకుండా ఓన్లీ కీళ్ళ నొప్పులకు ఆపరేషనే లాస్ట్ ఫైనల్ ఛాన్స్. ఓకే, థ్యాంక్స్.